గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీ టుడే 007 ఛానల్ కు స్వాగతం. మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, షర్మిల గారు తెలంగాణ నుంచి ఎందుకు తరిమివేశారు ఆమెని, తెలంగాణ నుంచి ఎందుకు తరిమివేశారు, ఆవిడ ఎందుకు తెలంగాణలో నిలబడలేకపోయారు, 3700 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కనీసం ఒక అసెంబ్లీ స్థానంలో కూడా పోటీ ఎందుకు చేయలేకపోయారు అనే దానికి ఒక కారణం, చాలా కారణాలు ఉండొచ్చు, ఒక కారణం మాత్రం ఆమె నోటి దురుసు అని చెప్పక తప్పదు. ఎక్కడికి వెళితే అక్కడ ఆ స్థానిక ఎమ్మెల్యే మీద ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకోవటం, ఆ స్థానిక ఎమ్మెల్యే సంబంధించి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, తానేదో సుప్రీం అన్నట్లుగా ఎదుటి వాళ్ళందరూ కూడా దొంగలు అన్నట్టుగా, పనికిమాలిన వాళ్ళు అన్నట్టు విమర్శలు చేస్తూ నోరు పారేసుకొని అసలు ఆవిడంటే అసహ్యం పుట్టేలాగా చేసుకున్నమాట వాస్తవం. లేకపోతే ఎంతో కొంత మేర ప్రభావం ఖచ్చితంగా చూపించేదే. ఖచ్చితంగా అక్కడ పాలేరు మట్టి మీద ప్రమాణం చేసి పోటీ చేస్తానన్న ఆవిడ కనీసం తానైనా పోటీ చేయగలిగి ఉండేది. ఒక్క చోట కూడా పోటీ చేయకుండా దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి మాత్రం కేవలం అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా ఆమె కారణం. సరే, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఎవరి డైరెక్షన్ లో వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకొని వచ్చింది, వాటన్నిటి జోలి మనకొద్దు. కాంగ్రెస్ పార్టీ విభజించి పాలించు అనేటటువంటి తన యొక్క ఇది సోనియా గాంధీ వచ్చిన తర్వాత, ముఖ్యంగా సోనియా గాంధీ యొక్క అనైతికమైనటువంటి విధానాలకు, అనైతికమైనటువంటి పద్ధతులకు ఈ అమ్మాయి బానిసయ్యి, ఈ అమ్మాయి లొంగిపోయి, సరే వాళ్ళకేదో పదవి ఇస్తామనంటే మరి ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవడు పట్టించుకునేవాడు లేడు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో రఘువీరారెడ్డి 10-12 ఏళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు, నాకు రాజకీయాలతో సంబంధం లేదని. ఇప్పుడు తగుదనమ్మా అంటూ ఆ అమ్మాయి పక్కన తిరుగుతా ఉన్నాడు. అట్లా మూలనున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరో ఒకళ్ళు వచ్చారు, మనం రోడ్డు మీదకి వస్తే బయటకు వచ్చేవాళ్ళు లేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చెల్లెలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతుందో విందామని చెప్పేసి జనం వస్తారు. కాబట్టి ఆ అమ్మాయి వెనకాల మనం పోదాం. మరి అది పైన ఉన్నటువంటి సోనియా గాంధీ ఆదేశాలు కూడా అట 13 జిల్లాలు, ఉమ్మడి 13 జిల్లాలు ఈవిడ తిరిగేంత వరకు కూడా ఆవిడ వెనకాలే ఉండమని ఢిల్లీ నుంచి ఆదేశాలు కూడా అంట. సరే, ఆదేశాల ప్రకారం నడుస్తున్నారు, తిరుగుతున్నారు, అది వేరే సంగతి. తిరుగు, నీవు కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో చెప్పు, నీ గురించి సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు. రాజశేఖర్ రెడ్డి గారి డెడ్ బాడీ అక్కడ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించారని అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం కుమ్మక్కై ఆరోపణలు చేసినటువంటి సమయంలో అలాంటి నీచమైనటువంటి నిందారోపణలు కూడా వాస్తవానికి ఆ సంతకాలతో ఆయనకు సంబంధమే లేదు. ఇప్పుడు నీ వెంట ఉండి నిన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తిప్పుతున్న వాళ్లే సంతకాలు పెట్టించింది. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఏమున్నాయో తెలియదు. ఆ సంతకాలు సంబంధించినటువంటి విషయమే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఆ విషయాన్ని ఇప్పుడు
తెలంగాణలో మంత్రి పదవులు అనుభవిస్తున్న లీడర్స్ కూడా చెప్పారు. సోనియా గాంధీ, షర్మిల ఒకసారి తెలుసుకో. ఇకపోతే నీ మీద విమర్శలు చేశారు. మొన్న రాఘవరెడ్డి చేశాడు, నిన్న సీనియర్ పాత్రికేయుడు అయినటువంటి తిలక్ గారు చేశారు. వాళ్ళు చేసినటువంటి విమర్శలకు నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, ఆనెస్ట్ అయితే, నువ్వు నిజాయితీ పరురాలు అయితే, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు నిజమైనటువంటి సమాధానం చెప్పు. వాళ్ళ మీద నోరు బారేసుకుంటే నువ్వేమన్నా స్పీకర్ అయిపోతావా? నువ్వేమన్నా లీడర్ అయిపోతావా? భాష వచ్చి, ప్రాస వచ్చి, ఏదో రాజకీయ కుటుంబంలో పుట్టి 4 డైలాగులు చెప్పగలలే అనుకుంటే, డైలాగులు చెప్పినంత మాత్రం నువ్వు లీడర్ అయిపోతావా? ఇక్కడ భాష నేర్చుకోండి. ముందు రోజుకొకడు వస్తాడు, రోజుకొక జోకర్ వస్తాడు. మొన్న ఒక జోకర్ ఏమో భారతమ్మ పాదయాత్ర చేస్తానంటే కాదు, నేను అడ్డుపడ్డానని చెప్పాడు. నిన్న ఒక జోకర్ ఏమో జగన్కు బెయిల్ వేయవద్దు, షర్మిలమ్మకి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటటువంటి బాధ్యతను తీసుకుంటానని అనిల్ చెప్పాడు అని ఇంకొక జోకర్ చెప్తున్నాడు. ఏమిటా నోరు పారేసుకోవటం? ఈ ఆరోపణలు వాళ్ళిద్దరు చెప్పింది కాదు, ప్రజలందరిలో ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను దూరంగా పెట్టారు అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క అభిప్రాయం. అది ప్రజానీకం ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చి ఉంది. మీరు కొత్తగా వచ్చి ప్రజల్ని నమ్మించాలని కానీ, ప్రజల వద్ద సానుభూతి పొందాలని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఆగం చేయాలని కానీ మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయే, అవన్నీ కూడా ఏట్లో పోసిన పన్నీరే అవుతాయి తప్ప ఏ విధమైనటువంటి ప్రయోజనం నీకు రాదు రాదు రాదు. ఎందుకంటే మీ రాక వల్ల, మీరు నోరు పారేసుకోవటం వల్ల, మీ ముందే నువ్వు ముసిముసి నవ్వులు నవ్వుతూ నీ రక్త స్పర్శ, నీ తోబుట్టు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని జలగరెడ్డి జలగరెడ్డి అని తోటి కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి లాంటి వాళ్ళు విమర్శిస్తా ఉంటే, నువ్వు ముసిముసి నవ్వులు నవ్వుతా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చూసి అసహ్యించుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజల కన్నా నీచంగా నిన్ను అసహ్యించుకుంటున్నారు. మానిపోయిన గాయాలని రేపుతున్నావు నువ్వు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎంత అన్యాయం చేసింది, కుటుంబాన్ని ఏ విధంగా దోషిని చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది, ఆ మొత్తాన్ని మళ్ళీ ఒక్కసారి ప్రజలకు గుర్తు చేసి, ఆ రోజున తెలుగుదేశం పార్టీ కలయికతోటి తెలంగాణలో టిఆర్ఎస్ తిరుగులేని మెజారిటీ ఎలా వచ్చిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నీ పిచ్చి చేష్టలతోటి, నీవు మరచిపోయిన గాయాలని రేపడంతో తిరుగులేని మెజారిటీ వైఎస్ఆర్సీపీకి తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కట్టబెట్టేలాగా ఉన్నాయి నీ ప్రసంగాలు తప్ప, కాంగ్రెస్ పార్టీని ఒడ్డుకు చేర్చేలాగానో లేదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు తెచ్చేలాగానో ఎంత మాత్రం లేవు. షర్మిలమ్మ గారు ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ మాట, కాంగ్రెస్ పార్టీ
రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అన్నది అని నీవు కూడా అన్నావు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మరి దివంగతుడైనటువంటి 2 సార్లు ఈ రాష్ట్రంలో, ఆ తర్వాత కేంద్రంలో కూడా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారకుడైనటువంటి గొప్ప నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆయన మరణించిన తర్వాత వేధించినటువంటి చర్యలన్నీ ఒకదాని వెంట ఒకటి గుర్తు వచ్చేలాగా చేస్తా ఉన్నాం. ఎక్కడో సిబిఐ వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళని బయట రోడ్డు మీద నిలబెట్టి కొలతలు ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో, ఎక్కడ డబ్బు ఉందో, ఎక్కడ ధనం ఉందో, ఎక్కడ బంగారం ఉందో, ఎక్కడ వజ్రాలు ఉన్నాయో మీరు ఇంట్లో నుంచి బయటకు పండి, మీరు రోడ్డు మీద నిలబడండి, మేము చెక్ చేయాలని టేపులు పెట్టి కొలుస్తా ఉన్నటువంటి రోజులు, కొలిసినటువంటి రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. నీ ప్రసంగాల వల్ల, నీ అహంకారం వల్ల. ఏం తిలక్ గారు నీకు జోకర్ లాగా కనపడుతున్నాడా? నీకోసం రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే పడిచొచ్చేటటువంటి రాఘవరెడ్డి గారు నీకు ఒక బ్రోకర్ లాగా కనపడుతున్నాడా? కనీసం ఇంగిత జ్ఞానం ఉండొద్దా? బుద్ధి ఉండొద్దా? జ్ఞానం ఉండొద్దా? నిన్ను నమ్ముకొని నీవేదో 100 కోట్లు ఖర్చు పెట్టాను అయిపోయినాయి అని చెప్పి డబ్బులు ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి తెలంగాణలో అని చెప్పేసి ఎక్కడో ప్యాకేజ్ తీసుకొని నువ్వు ఇవ్వాలి, వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ నిన్నే నమ్ముకొని ఎవరి స్థాయిలో వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులందరూ ఏమైపోయేవాలి? వాళ్ళందరినీ మోసం చేసింది కాకుండా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ తెలుగు ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటానికి వచ్చావా? అంటే అక్కడేదో నేను చేసింది ఏదో తెలియదు అనుకుంటా. వాళ్ళు తెలుగు వాళ్లే, వీళ్ళు తెలుగు వాళ్లే. అక్కడ రాజశేఖర రెడ్డి గారు మరణించిన అనంతరం ఆ మరణాన్ని తట్టుకోలేక రాజశేఖర రెడ్డి గారి కోసం అసూలు బాసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. శర్మలమ్మ, నీ పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ ఎవరు కూడా నమ్మేటందుకు పరిస్థితులు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2గా విడగొట్టింది కేవలం వైఎస్ఆర్ కుటుంబం ఆధిపత్యం వస్తుంది అనే ఒక్క దుగ్ధతోనే తప్ప తెలుగు ప్రజలని విడగొట్టినటువంటి ప్రధానమైనటువంటి కారణం కూడా సోనియా గాంధీ. ఆ సోనియా గాంధీ విడగొట్టడానికి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొడితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టలేము అని విడగొట్టారు. ఆ విడగొట్టబట్టే అక్కడ తెలంగాణలో కేసీఆర్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారు. ఒకసారి గుర్తు తెచ్చుకో, అక్కడ కేసీఆర్ కి ఇక్కడ మన చంద్రబాబుకి, అదేవిధంగా కేసీఆర్ ని మినహాయిస్తే అక్కడ కాంగ్రెస్ కి వచ్చినటువంటి సీట్లు చాలా తక్కువ. 2 చోట్ల కలిపి వచ్చినటువంటి సీట్లు 120 మించి రాలేదు. 148 కావాలా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు కలుపుకున్నాగా. అటు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు, ఉమ్మడిగా ఉంటే రాష్ట్రం. మరి ఇటు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్లు ఒకవేళ వీళ్ళిద్దరు కానీ ఒకటిగా అయ్యుంటే వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు. ఇది యథార్థం. కానీ విడగొట్టింది కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయటం కోసం. ఆ కేసీఆర్ వచ్చి కాంగ్రెస్ లో విలీనం చేసేస్తాడు టిఆర్ఎస్ ని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం ముద్ర వేశాం. 1,00,000 కోట్లు తిన్నాడు అని చెప్పేసి శంకర్రావు అనేటటువంటి ఎమ్మెల్యే చేత కేసు వేయించాం. ఆ కేసు కోర్టులో నలుగుతా ఉంది. కాబట్టి ఆ కేసు ద్వారా జగన్మోహన్ రెడ్డి లంచగొండి దోపిడీదారు అని మనం రుజువు చేయగలిగాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లే అయ్యారు.
అక్కడ మనం అధికారంలోకి వస్తాం, ఇక్కడ మనం అధికారంలోకి వస్తామని గొంతెమ్మ కోరికలు కోరుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా భూస్థాపితమైందో అదే విధమైనటువంటి గతి నీకు పడుతుంది. నీవు వచ్చి ఉద్ధరించేదేం లేదు. ఇప్పటికైనా భాష మాట్లాడటం నేర్చుకో. ప్రత్యేక హోదాకు ఎత్తేటటువంటి హక్కు నీకు ఉన్నదాన్ని ఒకసారి ప్రశ్నించుకో. ప్రత్యేక హోదా గురించి మాట్లాడతావు, ప్రత్యేక హోదా రావాల్సిందేనంటావు, ప్రత్యేక హోదా తేవాల్సిందేనంటావు. ప్రత్యేక హోదా ఎవడు ఇవ్వగలడు? ప్రాంతీయ పార్టీలు ఇవ్వలేవు, జాతీయ పార్టీలు ఇస్తాయి అని చెప్తావు. జాతీయ పార్టీలు బీజేపీ, టీడీపీ, వైసీపీ టీడీపీలతో సంబంధం లేకుండా బీజేపీ కాంగ్రెస్లు ఒక్కటై చేసింది కదా. తలుపులు మూసేసి, పార్లమెంటు తలుపులు మూసేసి, కరెంటు తీసేసి, అన్యాయంగా, అక్రమంగా, అసమంజసంగా ఈ రాష్ట్రాన్ని విభజించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టడానికి మాత్రమే. అలాంటి జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటేనే ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టే 151 సీట్లు ఇచ్చారు. ఆ మానిన గాయాలను రేపుతున్నావు కాబట్టి ప్రజలు మరొక్కసారి వాళ్ళ బాధ్యతను గుర్తిరిగి మీకు, మీ వంది మాగదులందరికీ కూడా వాతలు పెట్టి పంపిస్తారన్న సంగతి 2024 ఎన్నికల బాక్సులు తెరిసిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది. నమస్తే.